ఒక ఆటగాడు మైదానంలో ఫాస్ట్ బౌలర్లను దెబ్బతీయడమే కాదు, జీవితంలో అతిపెద్ద పోరాటంలో కూడా విజయం సాధించాడు. ఓ సమయంలో 3వ దశ క్యాన్సర్తో పోరాడాడు, కానీ ఏది అతని సంకల్పాన్ని ఓడించలేకపోయింది. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అసలైన హీరో కథను. అతనే యువరాజ్ సింగ్. చిన్నప్పటి నుంచి యువరాజుకు ఆట అంటే పిచ్చి. పంజాబ్లో పుట్టిన ఈ చిన్నోడిని ముందు పట్టి నెలలలో ట్రైనింగ్ తీసుకెళ్లే వెళ్లేవారు. అతని తండ్రి మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కేవలం ఆట నేర్పడం కాదు, సైనికుల్లా కఠినంగా శిక్ష ఇచ్చేవారు. అసలు తనకు క్రికెట్ అంటే ఇష్టం ఉండేది కాదు అంటాడు యువరాజ్. కానీ తండ్రి ప్రెజర్తో జాయిన్ అయ్యాడు. ఆటలో నైపుణ్యం పెరిగింది. అండర్-9 వరల్డ్ కప్ లో బాగా రాణించాడు. అప్పటి నుండి అతని టాలెంట్ పైన సెలెక్టర్లు ఫిక్స్ అయింది. 2000 సంవత్సరంలో యువరాజ్ సింగ్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుండి ప్రతి మ్యాచ్లో మైదానంలో గ్రీజ్ మీద తనదైన స్టైల్తో ప్రేక్షకులను అలరించేవాడు. 2000 సంవత్సరంలో యువరాజ్ సింగ్ సాధించిన ఘనతను ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. స్టోర్ట్ బాట్ పై వరుసగా 6 సిక్స్లు కొట్టి ప్రపంచ క్రికెట్ ను షేక్ చేశాడు. అదే ఆటలో యువి వన్ మ్యాన్ ఆర్మీగా పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత 2011 వరల్డ్ కప్ భారత్ క్రికెట్ చరిత్రలో గోల్డెన్ టైం. యువరాజ్ బ్యాట్ తో కాదు, బంతితోనూ చెలరేగిపోయాడు. సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా ఎవరిని వదలేదు. ఓ పక్క దేశం కోసం ఆడుతున్నాడు, మరోపక్క తన శరీరం లోపల క్యాన్సర్ పెరిగిపోతుందని అతనికే తెలియలేదు. వరల్డ్ కప్ గెలిచాక టెస్టులు చేసుకున్న యువరాజ్ కు షాకింగ్ న్యూస్ వచ్చింది. మీకు స్టేజ్ 2 లాంగ్ క్యాన్సర్ ఉంది. ఈ విషయం విన్న తర్వాత దేశం మొత్తం షాక్ అయిపోయింది. ఇంతలా బాగా ఆడిన ఇవి తన జీవితం అంతా అంధకారంలో ఉందని చాలా మందికి నమ్మశక్యంగా కాలేదు. అయినా యువరాజ్ మాత్రం ఒక చిన్న బిడ్డలా ఏడవలేదు. ఏమన్నాడో తెలుసా? నేను క్రికెట్ మిస్ అవుతున్నా, జీవితం మిస్ కాకూడదన్న ఆలోచనతో నేను ముందుకు పోతున్నా. ఆ మాటే మానవుల జీవితానికి మోటివేషన్. అమెరికాలో క్యాన్సర్ చికిత్స, కీమియోథెరపీ, బాడీ వీక్ అవడం, శరీరాన్ని సహించలేని నొప్పులు, ప్రతిదీ తట్టుకున్నాడు. కానీ ఆ సమయంలో కూడా ఇవి ఇంటర్వ్యూలు, స్పీచెస్, బుక్ రాసే ప్రయత్నం అతని జీవితాన్ని ఓ మరో కోణంలో చూశాడు. 1 సంవత్సరం పాటు తీవ్ర చికిత్స తర్వాత యువరాజ్ సింగ్ మళ్లీ మైదానానికి రిటర్న్ ఇచ్చాడు. ఇది ఫిట్నెస్ మ్యాచ్ కాదు, ఇది అసలైన జీవిత విజయమే. యావత్ ప్రపంచం యువరాజ్ సింగ్ ను నిలబెట్టి అభినందించింది. జట్టులో ప్లేస్ దొరకడం, మళ్లీ కెరీర్ బిల్డ్ చేసుకోవడం చాలా కష్టమైన పని. కానీ యువరాజ్ సింగ్ ఆశను వదలలేదు. అంతేకాదు, అతను యూవీ క్యాన్ ఫౌండేషన్ స్థాపించి క్యాన్సర్ బాధితులకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. తాను ఎదుర్కొన్న బాధను ఇతరులు అనుభవించకుండా చూడాలనే గుండె కలిగిన వ్యక్తి యువరాజ్ సింగ్. మనం అతన్ని కేవలం ఒక ప్లేయర్ గా కాకుండా అసలైన మానవతావాది అని కూడా గుర్తించాలి. జీవితం అంటే కేవలం విజయాల గాలిపటం కాదు, అది ఓ పోరాటం. యువరాజ్ సింగ్ మనకు చెప్పింది ఏంటంటే, ఎంత పెద్ద సమస్య వచ్చినా మనలో నమ్మకం ఉంటే మనం దాన్ని గెలిచేస్తాం. పిల్లలు, యువత ఎవరు కూడా ఎప్పుడు గివ్ అప్ అవ్వకండి. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోండి. జీవితాన్ని అసలైన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మీరు అవ్వాలి. అంటే ఆటలో కాకపోయినా జీవితంలో విజయం సాధించండి. క్యాన్సర్ను జయించిన యువరాజ్ సింగ్ కథ మీకు నచ్చిందా? మరెందుకు ఆలస్యం? ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మనం ఇలాంటి ధైర్యవంతులు ప్రోత్సహించాలి. మరిన్ని స్ఫూర్తిదాయక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.